శ్రీగురుభ్యో నమః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మబంధువులారా, ఓం. ఏమంటే జపం చేయాలనంటే మనకు భగవంతుడు శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం అని అన్నాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య, జపం చేయాలంటే ఏం చేయాలి? ఒక ప్రదేశంలో శుచి అయిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. శుచి అయిన ప్రదేశం అనంటే చుట్టూ ఏ విధంగా నీకు ఇబ్బందులు కలిగించకుండా, అక్కడ కూర్చున్న తర్వాత నీకు దుర్వాసన రాకుండా, నీకు కూర్చున్న దానికి చాలా కంఫర్ట్గా ఉండేటట్లుగా, అంటే నీకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా ఆ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడ ఏం చేసుకోవాలి? స్థిరమాసనం ఆత్మనః, స్థిరంగా ఒక ఆసనాన్ని వేసుకోవాలి. ఆసనాన్ని వేసుకోవాలి అంటే నువ్వు కూర్చుండేదానికి ముందు అక్కడ ఉండేటువంటి దాంట్లో నువ్వు కూర్చుండేదానికి నువ్వు ఎట్లా కూర్చుంటావో అది నీ ఇష్టం. అంటే కొంతసేపు కూర్చోవాలి. కొంతసేపు అంటే కనీసం ఒక 15 నిమిషాల నుంచి ఆ పైన ఇంక నువ్వు ఎంతసేపు అయినా సరే కూర్చోవాలి. అలా కూర్చుండేదానికి సరిపోయేటట్లుగా నువ్వు అంటే మామూలు కింద కూర్చుంటావా పైన కూర్చుంటావా అనేటువంటిది నీ పైన ఆధారపడి ఉంటుంది. ఇట్లా పైన కుర్చీలో కూర్చున్నారని అనుకోండి, దానికి ఇంకేమి మనం ఏం పెద్దగా చెప్పేదేమి ఉండదు. కుర్చీలో కూర్చోవడమే, నీకు ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చోవడమే. కాకపోతే దాంట్లో కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మెదడు వెన్నుముక మాత్రం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాల్సిందే. నేను ఇట్లా కూర్చుంటానంటే అది జరగదు. ఇది మీ అమ్మగారి సొత్తు మీ అత్తగారి సొత్తు వచ్చేది కాదు ఇది. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటే ఇక్కడ వర్తించదు. ఎందుకంటే నీ మనస్సును కండిషన్కి తీసుకురావడం కోసం నువ్వు కూర్చోవడం, కానీ ఇక్కడ ఇంకా వేరే కాదు. అంటే నీ మనస్సును నువ్వు నీ అదుపులోకి తెచ్చుకోవడం కోసం చేయడమే, కానీ నీ మనస్సు చెప్పినట్లు ఇక్కడ కూడా వింటే ఇంకా మరి ఇంకేమవుతుంది? అది అక్కడ కుదరదు. కాబట్టి కూర్చొని 2 కాళ్ళు పాదములు ఖచ్చితంగా భూమికి తగలాలి. వెన్నుముక మెడ తల కూడా కరెక్ట్గా సమాంతరంగా ఉండాల్సి ఉంటుంది. అట్లా కూర్చొని అప్పుడేం చేయాలంటే నీ మనస్సులో వేరే విషయాలని ఏవి అసలు ఆలోచనలకు రానియకుండా వాటిని దూరంగా పెట్టి, ఇప్పుడు మొట్టమొదట గురువు గారిని గురించి ప్రార్థన చేసుకొని, ఆ గురువు గారిని ప్రార్థన చేసుకున్న తర్వాత
నీకు ఇష్టదైవం ఏదో ఆ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని తర్వాత గురువిచ్చిన మంత్రం అంటే ఏదో మంత్రం తీసుకొని ఉంటారు, ఆ మంత్రాన్ని పట్టుకొని మంత్రము నోటితో చెప్పాలి, మంత్రమేమో నోటితో చెప్పాలి, మనస్సు మాత్రము భావనలో ఉండాలి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకొని కూర్చొని ఇప్పుడు నోటితో మంత్రం చెప్పాలి, మనసులో భావన ఉండాలి. ఏ మంత్రం తీసుకున్నారో ఆ మంత్రాన్ని బట్టి భావన. ఓంకారం చెప్పుకోమని చెప్పినారు స్వామి మీరు. ఓంకారం జపం చేయమన్నావు. ఎవరెవరికి ఇష్టం వస్తే ఆ మంత్రం. అది ఇప్పుడు ఫస్ట్ నుంచి అట్లా ఇప్పుడు ఓంకారం చేసుకోవచ్చు మనసులో చెప్తా అన్నావు. ఇప్పుడు మనసులో చెప్పినప్పుడు భావన రావాల. మీరు ఏదన్నా మంత్రం చెప్పండి. ఇప్పుడు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీరామాయ నమః ఏదో ఉంటుంది, లేకపోతే పైకే చెప్పుకోండి. మీకు ఎలా చెప్పడానికి వీలవుతుంది అనేది మీ ఇష్టం. ఇప్పుడు మంత్రం తీసుకున్నారా? ఇప్పుడు మంత్రం తీసుకున్నప్పుడు మీకు ఎవరో చెప్పినతను దాన్ని ఏమి చెప్పలేదా? భావన ఏం చెప్పలేదా? ఏమి చెప్పలేదా? అన్నీ వారగా పెట్టండి. ఇప్పుడు అట్లయితే మీరేం చేస్తారంటే అన్నీ వారగా పెట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే మనకు భగవద్గీతలో చెప్పిండేది ఇక్కడ కూడా జపేచ్ఛ ప్రణవం నిత్యం. ఏమన్నాడు? జపేచ్ఛ ప్రణవం. ప్రణవం అంటే ఓం చెప్పాలి. ఓం చెప్పుకోవాలి. ఓం చెప్పుకోవాలి. ఓం అని నోటితో చెప్తూ భావనలోకి పోవాలి. భావన ఏమిటి? ఈ సకల సృష్టి అంటే ఈ పంచమహాభూతములతో ఉన్నటువంటి ఏ ప్రపంచముందో ఇదంతా ఈశ్వరుడే. సింపుల్గా చాలు. నేను ఇంక దాంట్లో ఇంక మీకు ఎక్కువ చెప్తే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏం రావాలంటే ఇప్పుడు మీరు నోటితో ఏమో ఓం అన్నారా అని ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భావనలోకి వెళ్ళిపోవాలి. ఏ భావనలోకి? మీకు వేరే విషయాలు వస్తాయి మనసులోకి, అవంతా వద్దు. మీరు వస్తూ ఉంటే వాటిని గురించి ఆలోచన చేయొద్దు. వరగబెట్టు, వాటిని వరగబెట్టు. ఇది పట్టుకో. ఇప్పుడేం చెప్పాలి? ఓం చెప్పాలి. ఓం చెప్తూ ఏం చేయాలంటే ఓం చెప్తూ ఎంత పంచమహాభూతములతో ఏదైతే అంత ఉన్నదో అదంతా ఈశ్వరుడే. అర్థమైంది? ఇప్పుడు పంచమహాభూతాలంతా ఉన్నాయి కదా, ఇదంతా ఎవరు? ఈశ్వరుడే అనేది భావన. దాన్ని నోటితో చెప్పేది కాదు. అది నోటితో చెప్పకూడదు. అది నోటితో చెప్పాల్సింది ఓం అంతే. నోటితో ఓం మాత్రం చెప్పాలి. నోటితో ఓం మాత్రం చెప్పాలి. భావనలకు మాత్రం మనస్సుతో మాత్రం ఈశ్వరుడే. పంచమహాభూతములతో నిండి ఉన్నదంతా ఈశ్వరుడే. ఏ రూపము వద్దు. రూపాన్ని చూడాలని అనుకోవద్దు. రూపం కనిపించాలని అస్సలు అనుకోవద్దు. రూపం కనిపించాలనుకున్నావా నీ జపం జరగదు. అర్థమవుతుందా? రూపం చూడాలి అని అనుకోవద్దు. నీ మనస్సులోకి వేరే ఏంటో వస్తున్నాయి అనుకో, అవసరం లేదు, రానివలసిన పని లేదు. దీన్ని గట్టిగా పట్టుకో. అది వస్తూ ఉంది అంటే కూడా ఇప్పుడు ఓం
పరమేశ్వరుడు ఇది పరమేశ్వరుడు కాదు, నేను దీన్ని వారగబెడుతున్నాను అని గట్టిగా చెప్పి దాన్ని వారగబెట్టు. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేస్తే వారగబోతుంది. ప్రయత్నం చేస్తే వారగబోతుంది. దీంట్లో ఇంకొక అంశం చెప్తాను. ప్రయత్నం చేస్తే కూడా వారగపోలేదు అని అనుకోండి. ప్రయత్నం చేస్తే కూడా వారగపోలేదు, నీ మనసులోకి పదే 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 వస్తుందని అనుకో. అప్పుడేం చేయాలంటే ఆ మనస్సులోకి ఏది వస్తూ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపో. ఏది వస్తూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళిపోయి మనసుకు చూపించు. నువ్వు కదా వస్తూ ఉండవు, ఇదే కదా వస్తూ ఉంది, దీంట్లో ఏముండదో చూడు, దీంట్లో ఏముండదో చూడు అని అది ఏమి కోరితే దాన్ని చూపించు. అంటే మనసు అర్థం చేసుకోవాలి. అక్కడ మనసు అర్థం చేసుకునేట్లుగా దాన్ని చూపించాల. చూపించి అప్పుడు మనసుకి ఓహో ఇంతేనా అని అనిపించాల మనస్సుకి. అలా అనిపించలేదు అని అనుకోండి, ఆ మనస్సులో ఇంకా దానిపైన పెరుగుతూనే ఉంది అని అర్థం. కాబట్టి మనస్సులో ఆ విషయాలు అనేటువంటివి ఏ ఉన్నాయో వాటిని వాసనలను అంటారు. ఆ వాసనలను దూరంగా పెట్టాలా. దూరంగా పెట్టేదానికి వీలు కావట్లేదు. వీలు కానప్పుడు ఏం చేయాలా, అటుకు వెళ్ళిపో, చూపించు దానికి మనసుకి. చెప్తా ఉంటే పోవట్లేదు, దాని దగ్గరకు పోయి చూపించి ఇంతే ఉండేది ఇంకేమీ లేదు అని మనస్సుకు చూపించాలి. ఒకసారి చూపిస్తే నిజంగా ఈ ఓం అనేటువంటిది బాగా చెప్తూ ఉంటే, ఈశ్వర భావన ఉంటే, అప్పుడు నువ్వు ఏ విషయం దగ్గరికి వినవుదో ఇది కూడా ఈశ్వరుడే అని మనస్సుకు అప్పుడు కూడా చూపించాల్సి వస్తుంది. మనస్సుకు ఈ భావాన్ని చూపిస్తూ బాగొస్తే అప్పుడు అదేమవుతుంది, దానిపైన భావన క్రమంగా తగ్గుతుంది. క్రమంగా తగ్గుతుంది. నీ మనస్సుతో ఎంత ఈశ్వరుని భావన చేస్తే, మనసుతో ఈశ్వరుని ఎంత బాగా భావన చేస్తే నీ మనస్సులో ఉండేటువంటివి ఏవైతే నీకు అడ్డంకిగా ఉన్నాయో అవి అంత తొందరగా తగ్గుతాయి. నువ్వు భావన ఎంత లేటుగా చేస్తా వస్తే ఈ మనసులో ఉండే భావాలు అంత లేటుగా తగ్గుతాయి. అంటే ఇప్పుడు ప్రయత్నం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అలా చేయాలి. పైన కుర్చీలో కూర్చుంటే అలాగా, ఒకవేళ కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చున్నారని అనుకోండి, అప్పుడేం చేయాలి, కింద మెత్తగా ఉండేటట్లుగా వేసుకోవాలి. కింద మెత్తగా ఉండేటట్లుగా వేసుకోవాలి. కింద మెత్తగా ఉండేటట్లుగా అంటే వేసుకోండి, దర్భాసనం వేసుకోండి. కింద దర్భాసనం వేసుకో. కింద దర్భాసనం వేసుకొని ఆ దర్భాసనం పైన నీకు మెత్తగా ఉండేటట్లుగా ఏదన్నా ఒక గుడ్డ ఒకటి వేసుకోండి. మెత్తగా ఉండేదానికోసమని తెల్లగా ఉండే బట్టలు ఏదన్నా వేసుకోవాలి. తెల్లగా ఉండల్లా, అవి కాటన్ వస్త్రాలు అయితే ఇంకా మంచిది. అది వేసుకొని మెత్తగా ఉండేటట్లుగా చేసుకొని దానిపైన కూర్చో. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పడతాయి. అట్లా నొప్పులు పట్టకుండా ఈ మిడిమ దగ్గర ఉంటుంది చూడండి, అది కింద గుచ్చుకుంటూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండేదానికోసం గాను మెత్తగా ఉండాలి. అక్కడ అలా మెత్తగా ఉండేటట్లుగా తీసుకుని కూర్చుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి కొంచెం నొప్పులు అనిపిస్తాయి, అప్పుడు కొద్దిగా కదిలి కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళా చేసుకోవాలి. మనస్సులో ఇవి కొన్ని వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని వారగా పెట్టేదనంటే నువ్వు దాని గురించి అవసరం లేదు, ఇప్పుడు ఈ వాసనలన్నీ ఇంతవరకు నేను అనుభవించింది చాలు, నువ్వు చాలా భయంగా దూరంగా ఉండు అని పెట్టాలా. మీరు ఉత్తరమన్నా మలుకోవచ్చు, తూర్పన్నా మలుకోవచ్చు. రెండు వైపులో ఏదైనా పర్లేదు. ఉత్తరం కానీ తూర్పు కానీ మొదటలో అంటే ప్రారంభం చేస్తున్నాం కాబట్టి, ఆ తర్వాత నువ్వు ఏ దిశలో ఉన్నా పర్వాలా, మొదట్లో మాత్రము ఉత్తరమైనా తూర్పైనా అలా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ వస్తే అది నీ మనస్సుకి ఎంత బాగా ఆ ఈశ్వరుని భావన ఎంత బాగా కలుగుతుందో అదేం చేస్తుంది,
మళ్ళా నువ్వు అంటే ఆ జపం నుంచి లేచిన తర్వాత కూడా ఆ భావనతో నువ్వు చూడడం చేయాలి. ఆ భావనతో చూడడము ఇక్కడ జపంలో చేసావు. జపం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇదంతా ఈశ్వరుడే, ఇదంతా కనిపిస్తూ ఉండేది, వినిపిస్తూ ఉండేది, శబ్ద స్పర్శ రూపరస గంధముల రూపంగా ఉండేదంతా కూడా ఈశ్వరుడే అని చూడాలి. ఈ నువ్వు జపం కంటే తర్వాత మళ్ళీ ఉన్నావు చూడు, అక్కడ నువ్వు ఎంత బాగా ఉంటే జపంలో అంత బాగా నీకు స్థిరత్వం వస్తుంది. నువ్వు జపం నుంచి పైకి లేచిన తర్వాత బయట ఉండేదాన్ని అంతా చూస్తూ వ్యతిరేక భావాలతో చూస్తున్నావు అని అనుకో. వ్యతిరేక భావాలతో చూస్తూ సంపాదన ముఖ్యమని, లేకుంటే ద్వేషం ఎవరినన్నా చేయడము, ఒకరిని చూస్తే ఇష్టంగా చూడడం, ఇంకొన్ని చూస్తే వ్యతిరేక భావంగా చూడడం, ఇటువంటివన్నీ చూస్తున్నావని అనుకో, జపం కుదరదు. జపం కుదరదు. జపం కుదరాలంటే నువ్వు మేలుకొని ఉన్నప్పుడు పంచమహాభూతములు, తర్వాత ఈ జీవరాశులు, వీటన్ని పంచమహాభూతములతో కదా తయారైంది, ఇవన్నీ కూడా ఈశ్వరుడే అని చూడడం కోసం ప్రయత్నం చెయ్యాలి. నువ్వు ఒకేసారి ప్రయత్నం చేసేదానికి రాదు. అది దాన్ని గుర్తు తెచ్చుకుంటూ చూస్తూ ఉండాలి. ఇది ఎంత బాగా నిలబడితే, ఎప్పుడు జపంలో నుంచి బయట వచ్చిన తర్వాత నీకు ఎంత బాగా నిలబడితే నువ్వు జపంలో అంత బాగా నిలబడుతుంది. అర్థమైంది ఇది ఇక్కడికి? ఇక్కడ చూడండి, జపేచ్ఛ ప్రణవం నిత్యం అంటే నిత్యము ప్రణవమును జపించుము. తర్వాత జితాత్మ విజితేంద్రియ, జితాత్మ విజితేంద్రియ, ఇంద్రియములని అంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఈ విషయములపై నుంచి ఈశ్వరుని పైకి మరలించుము. సింపుల్గా చెప్తున్నాను నేను, దాన్ని అంతా ఎక్కువ వివరిస్తే అదొక పెద్ద పాఠం, దాంతో కాదు పని. తర్వాత నీకు అది నిలవాలంటే, అంటే నీకు అది నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఈశ్వర భావనతో చూడాలి కదా. ఆ ఈశ్వర భావనతో చూడాలనంటే నీ మనస్సు అట్లా చూడదు. ఎందుకంటే దానికి వాసన వేరే ఉంది. వేరే వాటిని అంతా చూసి ఉండాం మనం, వేరే భావాలతో చూసి ఉండాం. కాబట్టి దానిని తగ్గించుకునే దానికోసం గాను పఠేద్ ఉపనిషద్వాక్యం, ఉపనిషత్తులు చెప్పినటువంటి దానిని నువ్వు పఠించమంటే మనం గీతాపారాయణం చేస్తున్నాం, భగవద్గీత విచారణ చేసుకోవాలి. ఆ భగవద్గీతలో ఉండేది కనీసం ఒక శ్లోకమన్న ఎత్తుకొని దాన్ని అర్థం చదువుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చేస్తూ ఉండేది ఆచార్యుల వారు చెప్పినటువంటి విచారణ చేసుకుంటున్నాం. దానికి భగవద్గీతలో ఉన్నది కూడా మనం జోడించుకుంటున్నాం. దీంతో పాటుగా మీరు కూడా ఏం చేయాలంటే మీకు సంబంధించినట్లుగా భగవద్గీతను తీసుకుని దాంట్లో భగవంతుడు ఏం చెప్పినాడు అనేటువంటి దాన్ని మీరు ఎవరంతా రాసిండే బుక్కులన్నీ మీవన్నీ నాకు తెలిసి మీవన్నీ తగలబెట్టడం మంచిది. నాకు తెలిసి తగలబెట్టి వ్యాసాశ్రమం వాళ్ళదైనా, సుఖబ్రహ్మాశ్రమం వాళ్ళదైనా, గోరఖ్పూర్ వాళ్ళదైనా పర్లేదు, ఇది బాగానే ఉంటుంది. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది కూడా బాగానే ఉంటుంది. ఇవి గోరఖ్పూర్ వాళ్ళది, గీతా ప్రెస్ వాళ్ళది, ఇవి తీసుకొని ఆ మూడింటిని నేను సజెస్ట్ చేస్తా. మిగతాటివి నేను సజెస్ట్ చేయను. వ్యాసాశ్రమం 1, సుఖబ్రహ్మాశ్రమం 2, గీతా ప్రెస్ వాళ్ళు, గోరఖ్పూర్ వాళ్ళు, అంటే ఈ మూడింట్లో వాళ్ళది ఏదైనా సరే తీసుకొని, ఇంకా మనకేంటంటే విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు చాలా బాగా రాశారు. అంటే తెలుగులో దానికి అర్థమయ్యేటట్లుగా మనకు రాశారు. నేను ఇంకా తత్వవిధానంద స్వామి వారిది చెప్తాను. అంటే దాన్ని తీసుకోమని చెప్తాను. అది తీసుకోమని చెప్తాను, కానీ మీరు తీసుకున్నా కూడా, మీరు చదివినా కూడా మీకు అర్థం కాదు. కాబట్టి అదొద్దు. విద్యా ప్రకాశానందగిరి స్వాములది అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. గీతా మకరందం అని గ్రంథం, అది ఒక శ్లోకమైన రోజుకు మనం చదువుకోవాలి. చదువుకుంటే కొద్దిగా మనసుకు అర్థమవుతుంది. అర్థమయ్యేటట్లుగా రాశారు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు. ఇది మనం చేస్తే అది అప్పుడు మనకు మనసుకు పడుతుంది.
మనసుకు పట్టి బయట వచ్చిన తర్వాత కూడా అరే ఇట్లా చెప్పినారు కదా స్వామి అనేది గుర్తొచ్చి అట్లా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వేదాంతార్థాంశ చింతయత్. మనం ఇప్పుడు వేదాంతార్థాన్ని విచారణ చేసుకుంటున్నాం. అది ఇంకా బాగా కూడా చేయాల్సి వస్తుంది. సరే, మనం ఆ మార్గంలో ఉన్నాం. ఇదంతా చేస్తూ వస్తే అప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారని అనుకోండి, ఏంటేంటో అన్నీ సంపాదిస్తున్నారు. దేని కొరకు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ సంపాదిస్తుండేది పొట్టకూటి కోసమని ఇంక వేరే దానికన్నా తినేదానికోసమే కదా. అరే తినేదానికోసమని మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ దగ్గర ఉండేది ఇప్పటికి సరిపోదా? మీరు జీవిస్తూ ఉన్నారు కదా, మీరు జీవించేదానికి మీ దగ్గర ఉండేది ఇప్పుడు సరిపోదా? లేదా చూసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈడు మాట్లాడుతున్నదంతా పెద్దవాళ్ళతోనే మాట్లాడుతున్నాను, కానీ చిన్నవాళ్ళతో ఎవరితో మాట్లాడడం లేదు. అంటే 30-40 సంవత్సరాల వాళ్ళతో మాట్లాడితే అది వేరే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది 60 సంవత్సరాల పైన ఉండే వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా మీ దగ్గర ఉండేది మీకు చాలు. ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంది? భగవంతుణ్ణి చేరుటయే. భగవంతుని చేరుటయే కాబట్టి ఇంక వాటిపైన ఎందుకు ఆశ? ఇంకా వాటిపైన ఆశ పెట్టుకొని పోతామనంటే పోండి, నాకేం అభ్యంతరం లేదు. మీ మనస్సు నిలవదు, మీకు తత్వం తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందో రాదో నాకు తెలియదు. మీరు ఏం చేసినా చివరికి ఏమొస్తుందో తెలిసిన మీ అంతెందుకు, మీరు రాత్రి పడుకునేటప్పుడు చూసుకోండి. మీకు నిద్ర ప్రశాంతంగా వస్తూ ఉందంటే, మీరు నిద్ర ప్రశాంతంగా వస్తూ ఉందనంటే మీరు ఈ మార్గంలో ఉన్నట్లే, కొద్దిగా కొద్దిగా. మీకు నిద్ర వెంటనే రావట్లేదు, ఏదో ఆలోచనలు వస్తున్నాయి, కళలు ఏంటంటూ వస్తూ ఉంటాయి అనంటే మీ యొక్క మనస్సు సక్రమంగా లేదు అని అర్థం. నేను ఇది అదిని చెప్పట్లేదు, అర్థమవుతుందా? తర్వాత కళలు వచ్చి ఆ కళల్లో కూడా ఏంటంటూ అయిపోయినట్లుగా ఏదో జరుగుతున్నట్లుగా వచ్చిందంటే మీ మనస్సు ఇంకా పనికిరానట్లుగా ఉందని అర్థం. అట్లా కాకుండా కళలు వచ్చినా ఏదో భగవంతుని యొక్క సంబంధమైన కళలు రావడమో, లేకపోతే ఎవరన్నా మహనీయులు మహాత్ములు వాళ్ళతో కలిసినట్లు రావడమో, ఏదైనా ఒక విషయాల గురించి చర్చించినట్లుగా రావడం, అట్లా జరిగిందని అనుకో, ఇప్పుడు మనం సన్మార్గంలో ఉన్నట్లే లెక్క. ఇట్లా రావాల కళలు, సరేనా? ఇట్లా జరుగుతూ వస్తే అది బాగుంటుంది. అట్లా లేకుండా మీకు వేరేటివన్నీ వస్తున్నాయనంటే సక్రమంగా మనస్సు లేదు, మనస్సులో వాసనలు బాగా ఉన్నాయి, నిద్ర రావట్లేదు అని అంటే ఖచ్చితంగా మీకు లేనిపోయినవన్నీ ఉన్నాయి వెనకాల అని అర్థం. అది పరిస్థితి. కాబట్టి ఇది ప్రయత్నం చేయండి మొదట. సరే, అప్పుడేమైంది? ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏమిటి? చెప్పుకోవాల్సిందే మంత్రం ఏమిటి? ఓం. మంత్రము ఓం చెప్పాలా. మంత్రమేమో ఓం, భావనేమో ప్రపంచమంతా ఈశ్వరుడే, ప్రపంచమంతా కూడా ఈశ్వరుడే అని భావన. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు కూర్చోండి, కాళ్ళు బాగా కింద పెట్టండి, 2 కాళ్ళు ఆనించండి, చేతులు 2 కూడా తొడల మధ్యలో పెట్టుకోండి, వెన్నుముక మెడ తల బాగా నిటారుగా పెట్టండి. మామూలుగా ఉండే వాళ్ళైతే బాగా కూర్చోండి, కింద ఉండే వాళ్ళైతే ఇప్పుడు కళ్ళు మూసుకొని, గట్టిగా మూసుకోవద్దు, నార్మల్గా మూసుకొని, మనస్సులో ఏమీ ఆలోచనలు ఏమీ లేకుండా 1-2 సార్లు గాలి బాగా పీల్చి విడిచిపెట్టి తర్వాత చెప్పాల.
మీరు గట్టిగానే చెప్పుకోండి, గట్టిగానే చెప్పుకోవాలి. మనసులో చెప్తే మీకు భావన అనేటువంటిది రావడం ముఖ్యమైనది. భావన అనేటువంటిది తర్వాత వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే గట్టిగానే పైకే చెప్పండి, మీకు వినిపించేట్లుగానే చెప్పుకోండి. వేరే వాళ్ళకి వినిపించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ అంతటా మీకే వినిపించేటట్లుగా చెప్తూ ఉంటే చాలు. ఓం చెప్పడము, తర్వాత ఆ భావనలోకి వెళ్ళి అలా కొంచెంసేపు ఉండడం. తత్సత్. ఇంకా చాలు ఇప్పుడు. ఇది ఇట్లా చేయాల్సి వస్తుంది. మీరు ఎంతసేపు చేస్తే అంతసేపు చేయండి. ఇది చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఓం చెప్తారు, సైలెంట్గా ఉండిపోండి. కొంచెంసేపు సైలెంట్గా ఉండి అంతా ఈశ్వరుడే అనే భావనతో మీరు చూడండి. అట్లా చేయాలి. మళ్ళా కొంచెంసేపు తర్వాత మళ్ళా ఓం చెప్పండి. మళ్ళా ఆ భావన, మంత్రం చెప్పడం, భావనలోకి వెళ్ళడం, మంత్రం చెప్పడం, భావనలోకి వెళ్ళడం. ఇది చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదే ఫైనల్ కాదు. ఇట్లా చేయి. ఇది చేస్తే తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడికి జపం వరకు కొద్దిగా చెప్పిన. ఈ జపం చేసేది దేనికంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరేదో సంపాదిస్తున్నారు దీనికనేసి. ఇప్పుడు సంపాదించింది చాలు ఇంతవరకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి, ఈశ్వరుణ్ణి పొందాలి. ఈశ్వరుని తెలుసుకుని ఈశ్వరుని పొందితే మనకేమేం కావాలనో ఈశ్వరుడే చూసుకుంటాడు. అది మనం చేయాల్సిన పని. నీ అంతటా నువ్వు ఇంతవరకు చేసింది నువ్వు చేసినానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వేం చేయలేదు. నువ్వు సంపాదించింది ఏమీ లేదు. నువ్వు సంపాదించేట్లుగా చేసింది కూడా ఈశ్వరుడే. కాబట్టి అవంతా నీకు చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే నాకు ఇంకా చాలు, మీకు ఏదేది ఉందో అదంతా కూడా మీరు చిన్నగా ఒకేసారి అప్పగించాలంటే కష్టమవుతుంది. చిన్నగా వాళ్ళకు అప్పగించేయండి. చిన్నగా వాళ్ళకు ఒకే రోజు కాకుండా చిన్నగా వాళ్ళకు బాధ్యతలు అప్పగించేసి దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. బయటపడాలి కదా. బయటపడకుండా దాంట్లోనే ఉంటాము అని అనుకుంటే ఏం చేయలేము. కాబట్టి బయటపడే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఈశ్వరుణ్ణి నేను తెలుసుకుంటాను అనే భావంతో మనం రావాలి. ఇట్లా వస్తే అప్పుడు దానికి మార్గం సులభమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ధ్యానం చేయాలన్నా మోక్షం పొందాలన్నా ఇవి రెండు ఇప్పుడు నేను చెప్పినానే, ఇది ఎంత బాగా గట్టిగా ఉంటే ఆ ధ్యానము మోక్షం అనేటువంటిది అంత నీకు మార్గంలో వస్తుంది. ఇవి రెండు లేకుండా నువ్వు ఎంత జపం చేసినా
నీకేమీ కుదరదు. ఏవి రెండు లేకుండా ఓంకారము, భావన, ఇది ఒకటి. రెండవది విషయాలన్నింటినీ వాళ్ళకు అప్పగించి ఈశ్వర భావనతో చూచుట. ఇవి రెండు చేయాలి. ఇవి రెండు చేస్తేనే ఈశ్వరతత్వం అనేటువంటిది పడుతుంది. ఇదే భావనలో ఉంటూ ఏదైనా పనులు చేసేది, పోతే సౌకర్యం చేసేది, ఇది ఎట్లా అవసరమా? 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 అవసరమే. అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు అవసరమని. నువ్వు లేకపోయినా జరగాల్సిన పనులు జరుగుతాయి. జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు రాజు ఒకటే ఉన్నాడు అంగిట్లో. ఇప్పుడు ముఖ్యమైన దీనికి వాళ్ళు పోతారు. అప్పుడు అంగిట్లో ఉండాలా వద్దా? అది ఎప్పుడో ఒకప్పుడు కదా, ఏం రోజు ఏం కాదు కదా. రోజు లేదు. ఎప్పుడో అది చూసుకుందాంలే. ఆ సమయంలో కథ అది వేరే. అంటే ఏమి, రోజు నేను అడవి ఉండి తీరాలి అనేటువంటి పని లేదు అక్కడ. అర్థమవుతుందా? రోజు అక్కడ ఉండాలని పని పెట్టుకున్నావంటే నువ్వు ఒక 4 రోజులు విడిచిపెట్టి చూడు. ఒక 4 రోజులు నువ్వు విడిచిపెట్టి చూడు. విడిచిపెట్టి చూస్తే ఏమవుతుందంటే, అంటే విడిచిపెట్టి చూడడం అంటే ఎందుకోసం అనంటే, అక్కడ నువ్వు ఈశ్వర భావంలోకి రావాలా. ఈశ్వర భావంలోకి రావాలంటే ఈశ్వర భావంలోకి వస్తావు. నువ్వు ఇప్పుడు అక్కడ పోతే కూర్చుంటే ఈశ్వర భావన పెరుగుతుందా, ఆ విషయాల భావన పెరుగుతుందా? విషయాల భావన నీ మనసులోకి వచ్చి పెరుగుతుంది. విషయాల భావన మనసులో తొలగించుకోవాలని కదా మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేది. మనం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఏమిటి? మనస్సులో ఉండేటివన్నీ తొలగాలని కదా చేస్తున్నాం. అవునా కదా? కాబట్టి ఇప్పుడు నేను లేకపోతే అది జరుగుతుందా జరగదా చూసుకోండి. నేను కావాలనుకునే లేదు. పరిస్థితి ఇట్లా పోతా ఉండను, ఒక 5 నిమిషాలు అట్లా అనే పరిస్థితి వస్తుంది కదా. 5 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు చేస్తూ దాని నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేస్తురా. బయటపడేదానికి ప్రయత్నం చేస్తురా. ఒకేసారి నువ్వు బయటపడద్దు. ఏదో చిన్నగా చెప్పుకొని తప్పించుకుంటూ రావాలా. తప్పించుకుంటూ వస్తే వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఒకేసారి నేను రానప్పా అని చెప్పొద్దు. ఒకేసారి నేను రానప్పా అంటే కూడా వెంటనే నీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేయాలా, దానికి చిన్నగా, నాకు ఇప్పుడు వేరే పని ఉందప్ప, ఆశ్రమంలో వేరే పని ఉందనో, లేదంటే ఏదో చదువుకోవాలనో, నాకేదో ఇబ్బందిగా ఉందని ఏదో ఒకటి చెప్తే అప్పుడు చూడు వాళ్ళు చేసుకుంటారా చేసుకోలేరా చూసుకో. అంటే నేను లేకపోయినా కూడా అవి జరుగుతాయి. నేను లేకపోయినా కూడా అవి జరుగుతాయి. మీకు ఎవరికి నచ్చదు ఇదే. ఎందుకంటే నచ్చేటట్లయితే ముఖంలో కనీసం తలకాయను ఆడించేవాళ్ళు ఆడించరు. కారణం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి శాస్త్రం ఏం పడుతుంది. కాబట్టి చూసుకోండి, చూసుకొని చేస్తే మార్పులు వస్తాయి. అట్లా లేదనుకోండి, మీరు శాస్త్రంలో మునిగిపోండి. కావాలంటే శాస్త్రంలో మునిగిపోండి. శాస్త్ర పాండిత్యం మీకు ఎంత బాగా పట్టినా అదేమంటారంటే దర్వీపాక రసం యథ అని చెప్పారు. ఆదిత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవాః యో వై సూక్ష్మ బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యథా. ఆదిత్య చతురో వేదాన్, 4 వేదాలు వాడికి వచ్చు. 4 వేదాలు వచ్చు. ఆదిత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాలన్నీ కూడా వచ్చు. అయితే ఇప్పుడు వేదంలో నువ్వేమన్నా చెప్పమంటే టక్క 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 చెప్తాడు.
తర్వాత వేదములు దీని అర్థం ఏమరా చెప్పరా చెప్తాడు. ధర్మాల యొక్క సూక్ష్మం ఏమరా చెప్తాడు. అయితే బ్రహ్మం ఎట్లా ఉంటుందిరా, అనుభవంలోకి మాత్రం రాలేదు. వాడు ఎట్లాంటి వాడని చెప్పినారంటే, కూరలో గరిటె ఉంటుంది, గరిటె లాంటి వాడు అని చెప్పారు. అంటే వాడికి వేదం వచ్చు, వేదాంతం వచ్చు, ధర్మశాస్త్రాలన్నీ కూడా వచ్చు. అయినా కూడా ఇప్పుడు వాడేమి ఆ కూరలో ఉండే గరిటెకి ఏమైనా కనీసం ఉప్పు ఎంత ఉందని తెలుస్తుందా దానికి ఏమన్నా? అట్లాగే వీడు వేదంలో ఉండొచ్చు, వేదాంతంలో ఉండొచ్చు, దేవునిలో ఉండొచ్చు, దేవుని దగ్గర తిరుగుతూ ఉండొచ్చు, దేవుని విషయాలను చర్చిస్తూ కూడా ఉండొచ్చు. అయినా కూడా వీడికి ఇన్ని చెప్పినా కూడా వీడు ఇట్లా లేడుని అనుకోండి, వీడి భావనలో రాలేదని అనుకోండి, వాడికి మోక్ష మార్గంలో వాడు ప్రయాణం చేయలేడు, వాడికి రాదు. నేను చెప్పిన మాట కాదు, నేను శ్లోకం చెప్పాను కదా. ఎందుకంటే ప్రమాణం చెప్తాను. నేను చెప్పేది అయితే అప్పుడు నేను చెప్పిన మాట అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే, నేను ఇంకో మాట కరెక్ట్గా అడుగుతున్నా. ఇప్పుడు మీ పెద్దోళ్ళు ఉన్నారు కదా, మీ అమ్మోళ్ళు మీ నాన్నోళ్ళు ఎవరో ఉన్నారు. మీ అమ్మ మీ నాన్నోళ్ళు ముందు ఎవరో ఒకరు పోయి ఉంటారు పాపం. తల్లో తండ్రి పోయి ఉంటారు, తండ్రి పోయినారు. తండ్రి పోతే మళ్ళీ జరగలేదా మీకు? తల్లి పోతే జరగలేదా? ఏమండి, జరిగిందా లేదా? జరగాల్సింది జరుగుతాయండి. నేను చేయాల్సింది ఏంది? నేను చేయాల్సింది భగవంతుని గురించి తెలుసుకోవడమే, అంతే. అది లక్ష్యం రావాల. ఆ లక్ష్యానికి కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. చిన్నగా దాంట్లో నుంచి బయటపడాలని నేను ఇప్పుడు అనుకోవాలా. నేను బయటపడాలని నా అంతటి నేను అనుకోవాలి. ఇప్పుడు ముందు నేను అనుకోవాలి కదా, అనుకుంటే కదా మళ్ళీ తర్వాత నేను దాన్ని ఎట్లా అనేది వస్తుంది. కాబట్టి ముందు అనుకోండి, అనుకున్నది మళ్ళా కొద్ది రోజులకి రేపో మన్నాడో, ఈ నెలలోనో, లేదా ఇప్పుడు ఇది అక్టోబర్ అంటే నవంబర్లోనో డిసెంబర్లోనో ఇదంతా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయిపోవాలని నేను చెప్పట్లా. నిదానంగా అవుతుంది. మన మనస్సులో పడిన తర్వాత నీకు ఎంత గట్టిగా పడితే అంత తొందరగా నువ్వు బయటపడతావు. నువ్వు రేపే కూడా బయటపడచ్చు, చెప్పలేను, నేను చెప్పలేను. లేదా నీ చేతుల్లోనే ఉంది. అట్లాగని నేను అప్పుడు బయటపడతానంటే అందుకే చెప్పిన, నువ్వు రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ రోజంతా చేసిండేదంతా కూడా నీకు ఎందుకే నిద్ర రాదని కూడా చెప్పినా నీకు నేను. అర్థమవుతుందా? నాకు అప్పుడు ఆ టైంలో చూద్దాం లేనంటే అందుకే చెప్తా ఉండేది. లేదు, మా మార్గంలో ఉండామని నువ్వు ఎట్లా చెప్తావు? మార్గంలో ఉండానంటే వాటి నుంచి బయట పడినప్పుడు చెప్పు ఆ మాట. బయట పడకుండా నేను ఆ మార్గంలో ఉండానని చెప్తే నేను ఒప్పుకోను. నాకు తెలుదప్పా, నేను చెప్పను. నాకు వద్దు నీతో నాకు ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు. నేను చెప్తాను ఏంటి, నీ మనసులో నువ్వు బయటపడేటప్పుడు పడుకోబా, నాకు అవసరం లేదు. నేను అట్లా చెప్పట్లేదు. ఎందుకంటే మనసు బయటపడాలనేది తత్వవిధానంద స్వామి వారు కూడా చెప్తారు. తత్వవిధానంద స్వామి వారు కూడా మనసు బయటపడాలంటే నేను ఇప్పుడు చెప్తా. తత్వవిధానంద స్వామి వారు చెప్పేంత స్థితి నేను చెప్తా. నిర్మలంగా కూర్చో, నేను కాదు. ఇది మనసు నుంచి బయటపడడం అంటే. మీ ఇంట్లో వెనకాల ఉండే పెరటి తోటలో ఉండేటువంటి బచ్చలాక్కల చెట్లు కాదు నేను. ఇది నువ్వు చెప్పిన మాట నేను వినేదానికి, నేను శాస్త్రంలో మాట్లాడుతున్నా. ఇక్కడ నువ్వు నా దగ్గర వచ్చి ఇది మాట్లాడితే ఆ పప్పులు నేను అంగీకరించను. అర్థమవుతుందా? మనస్సులో ఉండేదాన్ని ముందు ఈ విషయాలన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టావని అనుకో, అవసరంలే. నీకు దీని గురించే చెప్పా, నేను ఆల్రెడీ చెప్పా. నీ వాసన సంస్కారం అంత బలంగా ఉండేటప్పుడు నేనేం చేయలేను, దాన్ని నేను అంగీకరించను. నువ్వు ఉంటానంటే ఉండుకో, నాకు అభ్యంతరం లేదు. అర్థమవుతుందా? మాకు సంబంధించి నేనిప్పుడు తత్వవిధానం స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నా. ఎందుకంటే
మలయాళ స్వాముల వారు వేసేటువంటి బేస్మెంట్ అనేటువంటిది అట్లుంటుంది. తత్వవిధానంద స్వాముల వారు చెప్పేటువంటిది ఇప్పుడు ఎట్లుందంటే, వారు చెప్పినది ముందు చెప్పినవి విని తర్వాత ఇప్పుడు వారు చెప్తా ఉండే స్థాయికి వస్తే అప్పుడు కథ అది వస్తుంది. నువ్వు చెప్తానే తత్వవిధానంద స్వాముల వారిని దాటిపోయి చెప్తా ఉన్నావు నువ్వు. మాకు ఆ స్థాయి లేదు. ఎందుకంటే అది నా మనస్సు అది బోల్తా కొట్టిస్తుంది నన్ను. నాకు ఆ మార్గం వద్దు. అర్థమవుతుందా? నువ్వు పోతానంటే నాకేం అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా మీరు ఆ మార్గంలో వెళ్ళవచ్చు. దయచేసి మాకు ఆ మార్గాన్ని తీసుకురావద్దు. మాకు ఆ పద్ధతి లేదు. మా మనస్సు అటువంటి స్థితిలో మేము లేము. మా మనస్సులో నేను ఒకటి అడిగిన, నేను ఎవరిని అమీర్ స్వామి దగ్గర నుంచి మొదలుకొని నేను చిన్నప్పటి నుంచి అడుగుతూ వచ్చా. ప్రపంచంలోనూ ఉంటాను, భగవంతుని తత్వాన్ని కూడా నేను తెలుసుకుంటాను. మనస్సుతో నేను ఇప్పుడు ప్రపంచంలో ఇట్లంతా కూడా చేసుకుంటూ కూడా నేను ఇట్లా చేసుకుంటాను కదా అని అడిగాను. ఒకటే మాట అన్నాడు, నీకు అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా రెండిట్లో ఏదైనా ఒకటి చూసుకోవాలని అన్నాడు. నాకు అర్థం కాలేదు. చిన్నప్పుడు అడిగాను నేను అమీర్ స్వామీజీని, నీకు అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా చూసుకోని అన్నాడు. అర్థం కాల, బుర్రకు ఎక్కలేదు. ఎక్కకపోయినా 2-3 సార్లు అడిగాము, మళ్ళా కూడా అడిగాను. ఎప్పుడు ఇదే మాట చెప్పేవాడు. తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు అడిగా. నేను నారాయణ స్వామిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగా. ఆ ప్రశ్నలన్నీ మీకు చెప్తే, ఈశ్వరుని ప్రార్థించాలన్నా నేను, ఈశ్వరుడు నాకు మోక్షం ఇస్తాడని అడిగా నేను. ఏమర్థమవుతుంది మీకు? దానికి సమాధానం మీరు ఏమైనా చెప్పగలరా? ఈశ్వరుడు మోక్షం ఇవ్వకపోతే ఇప్పుడు నేనంతా దీన్నంతా ఈశ్వరుడిగా చూడు అని అంటున్నాను. నేను ఎందుకు అనాలా? ఇప్పుడు ఈశ్వరుడు మోక్షం ఇవ్వడు. సమాధానం నేను చెప్తా. ఏం తెలుసు నీకు? ఈశ్వరుడు మోక్షం ఇచ్చేది కాదు. ఎందుకంటే మోక్షం ఒకటి ఇచ్చేది కాదు, నేనే మోక్ష స్వరూపుణ్ణి. అప్పుడు ఈశ్వరుని ఎందుకు పట్టుకోవాలా? ఆర్గ్యుమెంట్స్ చేస్తే ఎన్నో వస్తాయి. నీ మనసుకు ఆ సామర్థ్యం ఉందా? కూర్చో, గమ్మున సైలెంట్గా కూర్చో. నీ మనస్సుకు నాకు సంబంధించింది కాదు, నువ్వు ఉండు. నువ్వు చెప్పేటప్పుడు ఆ లెక్క ప్రకారం అలా ఉన్నావు అనుకో, నువ్వు ఇటు నుంచి లేచిపోతా ఉంటే కూడా యాడికి పోతున్నావు అనేటువంటి విషయం కూడా నీకు తెలియదు. నువ్వు అలా ఉండగలవా? ఈ ఆర్గ్యుమెంట్స్ పనికిరావు నైనా. అర్థమవుతుందా? ఈ పద్ధతులు నీ మనస్సు నిన్ను బోల్తా కొట్టించింది కాక దాన్ని తీసుకొచ్చి మాకు చెప్పి మేము అట్లా బోల్తా కొట్టేదానికి మాకు ఆ సిద్ధాంతాలు లేవు. దానికి చిన్న ఏంటంటే, ఒక చెరువు ఉంది. చెరువుకి నీళ్ళన్నీ బాగా నిలవాలంటే ఏముండాలా? కట్ట బాగుండాలా. ఆ గట్టులో చిన్న సందు పడింది అని అనుకో, ఏమవుతుంది? చిన్న సందులో కొంచెంగా నీళ్ళు పోతా అంటే పర్లేదు. ఆ చిన్న సందులో చిన్నగా నీళ్ళు పోయి ఏమవుతుంది? అది పెద్దదైపోతుంది. పెద్దదైపోయి కట్ట కూడా తెగిపోతుంది. అది మాకు సంబంధించినటువంటిది, మాకు తెలిసినటువంటి పద్ధతి. ఇట్లా కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చులే, నేను ఆడుండి కూడా నాకేం సంబంధం లేదు కదా అని అనుకుంటే ఉండిపో. మాకు భగవద్గీతలో అలా ఏం చెప్పలేదు. అర్థమవుతుందా? నీ సిద్ధాంతాన్ని మా మీద ప్రయోగం చెయ్యొద్దు. నువ్వు చెప్పిన దానికి అది పద్ధతి కాదు. శరీరాన్ని ముందు బయటయ్యి. శరీరాన్ని నువ్వు బయటేస్తే మనస్సు మళ్ళీ బయట వస్తుంది. ఎందుకంటే నువ్వు మనస్సును బయట వేసే సామర్థ్యం నీకు లేదు. అక్కడే ఉండి నేను ఇంక మాట్లాడతాను అనుకోండి, ఒక స్త్రీని నేను మర్చిపోవాలండి. ఒక స్త్రీని నేను మర్చిపోవాలి. ఆ స్త్రీ దగ్గరే కూర్చొని ఉంటే స్త్రీని నేను మర్చిపోగలనా? స్వీట్ మర్చిపోవాలి. నాకు స్వీట్ అంటే ఇష్టం అని అనుకో, ఎప్పుడు స్వీట్ షాప్లో ముందర కూర్చొని ఉంటే నేను విడిచిపెట్టగలనా? కాబట్టి ఏం చేయాలి? స్వీట్ షాప్ను చూసి నువ్వు దూరంగా పో. స్త్రీని నువ్వు విడిచిపెట్టలేకపోతే ఆ స్త్రీకి దూరంగా రా. ముందు అది ప్రాక్టీస్ చెయ్యి. అంటే ఏమవుతుంది? అప్పుడు దాని బలం తగ్గుతూ వస్తుంది. తర్వాత మనస్సును నీ కంట్రోల్లోకి తెచ్చుకో. అర్థమవుతుందా? అంతేగాని ఇంక వేరే విధంగా చేస్తే అది కుదరదు. అవునా కదా? నువ్వే చెప్పు, ఆలోచన చెయ్యి. అది అర్థమైందా? సరే. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు.
ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सद ओम హరి ఓం हरि ओम हरि ओम